ముందుగా అందరికీ నమస్కారం. నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించడం జరిగింది. గత కొన్ని మ్యాచ్లలో చూస్తే పాకిస్తాన్పై వరుసగా 7 నుంచి 8 విజయాలు కొనసాగిస్తూ భారత్ తన విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా భారత క్రికెట్ టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న శ్రీలంకలోని కొలంబో నగరంలో ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్లో రివ్యూకి వెళ్తే ముఖ్యంగా పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ని ఎంచుకోవడం జరిగింది. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించడం జరిగింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్గా అభిషేక్ శర్మ మరియు ఇషాంత్ కిషన్ మొట్టమొదటిగా ఓపెనింగ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అభిషేక్ శర్మ తొందరగా అవుట్ కావడం జరిగింది. ఆ తర్వాత తిలక్ వర్మ మరియు ఇషాంత్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ముఖ్యంగా ఇషాంత్ కిషన్ బ్యాటింగ్ చూస్తే పాకిస్తాన్ బౌలింగ్ను ఉతికి ఆరేశాడని చెప్పాలి. ఎందుకంటే అతను చేసిన బ్యాటింగ్ విధానం అనేది నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రేమదాస్ స్టేడియం అనేది చాలా స్పిన్కు అనుకూలించే పిచ్ అనమాట. ఆ పిచ్పై అలాంటి ప్రదర్శన అనేది చాలా కష్టతరం. కానీ ఇషాంత్ కిషన్ అవలీలగా తన బ్యాటింగ్ ప్రదర్శనను చూపించడం జరిగింది. 10 ఫోర్లు 3 సిక్సర్లతో పాకిస్తాన్ బౌలింగ్ను అతలాకుతలం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇషాంత్ కిషన్ ఒక పడిలేచిన కిరీటం. గత కొన్ని నెలలుగా భారత క్రికెట్లో ఇషాంత్ కిషన్కు స్థానం లేకుండే. కానీ అతను నిరాశ పడకుండా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో మరియు రంజీ మ్యాచ్లలో ఆడి తన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ఆ తర్వాత టీ20లో స్థానం లభించడం, ఇప్పుడు ఈ మ్యాచ్లో అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇషాంత్ కిషన్ సత్తాను మరొకసారి అతను నిరూపించుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నిన్న జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ హీరో ఇషాంత్ కిషన్ అని చెప్పాలి. ఆ తర్వాత తిలక్ వర్మ ఇషాంత్ కిషన్కు చాలా అద్భుతమైన సపోర్టు ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఇషాంత్ కిషన్ వీర విహారం చేస్తుంటే తిలక్ వర్మ మాత్రం అతనికి సపోర్టివ్గా చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్గా తన ప్రదర్శన కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద 175 రన్లు చేసి పాకిస్తాన్కు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ బౌలింగ్కి వచ్చేసరికి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్లో భారత క్రికెటర్లు చాలా అద్భుతంగా ఆడారని చెప్పాలి. కాకుంటే స్పిన్ బౌలింగు కొంత ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సయీం బౌలింగ్లో మరియు తారిక్ బౌలింగ్ వ్యవహార శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కొద్దిగా కట్టడి చేయగలిగారు. లేకపోతే భారత్ స్కోరు అమాంతం 200 దాటేది. వీళ్ళిద్దరు బౌలింగ్కు కొంత కట్టడి చేయడం వల్ల 175కు పరిమితం కావడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ దిగగానే భారత బౌలింగ్ మాత్రం నిప్పులు చెరిగారని చెప్పాలి. ఫస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా వికెట్ తీయడం జరిగింది. సెకండ్ ఓవర్లో బుమ్రా 2 వికెట్లు తీయడం జరిగింది. అప్పటికే పాకిస్తాన్ చేతులెత్తేయడం జరిగింది. ఏ మాత్రం ఫైట్ కూడా ఇవ్వకుండా అమాంతం చేతులెత్తేయడం జరిగిందనమాట. ఈ విషయంలో పాకిస్తాన్కు సరిపాటి అంటే గత కొన్ని మ్యాచ్లలో వాళ్ళు ఇదే చేస్తున్నారు. భారత్తో ఎప్పుడు జరిగినా కనీసం ఫైట్ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసి ఓడిపోవడం గత కొన్ని మ్యాచ్లలో చూడడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్పై చాలా విమర్శలు వాళ్ళ దేశంలో చేస్తున్నారన్నమాట. అసలు వీళ్ళకు క్రికెట్ అంటే తెలియదు. ఏ మాత్రం గల్లీ క్రికెటర్స్ని పట్టుకొని వచ్చి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న భారత్తో ఆడాలంటే వీళ్ళతోటి అయితలేదు. వీళ్ళు ఇంకా భారత్తో గెలవడం అసాధ్యం అని చెప్పి
పాక్ మీడియా బెంబేలెత్తిపోతుందనమాట. వాళ్ళ క్రికెటర్లను దుమ్మెత్తిపోస్తుందని చెప్పాలి. ఏ విధమైన పోటీ లేకుండానే పాకిస్తాన్ చేతులెత్తేయడం అనేది నిజంగా పాకిస్తాన్ అభిమానులకు మాత్రం ఒక కాలరాత్రిగా భారత్ చేసిందని చెప్పి చాలామంది చెప్తుండడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఇంకొకటి, ఇక్కడ ఈ మ్యాచ్ ఆడడానికి ఐసీసీ మాత్రం చాలా కష్టాలు పడిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే T20 మ్యాచ్ షెడ్యూల్ ఖరారైపోయిందో, సో అందులో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ ఉండడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేము భారత్తో ఆడమని చెప్పి ఒక పేచీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత చర్చల తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఒప్పుకోవడం జరిగింది. సో ఇదంతా ఒక సుదీర్ఘమైన వాదన తర్వాత నిన్న మాత్రం అద్భుతమైన మ్యాచ్ మాత్రం జరిగింది. భారతదేశ క్రికెట్ అభిమానులకు ఒక కనువిందుగా, ఒక శివరాత్రిని, నిజంగా ఒక మహాశివరాత్రిని, ఒక అద్భుతమైన రాత్రిగా, పండుగగా భారత అభిమానులు చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి మూమెంట్ అనేది కొన్ని సంవత్సరాలలో, అంటే దాదాపు 2003లో కూడా సేమ్ ఇలాంటి ఒక సందర్భం రావడం జరిగింది. అప్పుడు వరల్డ్ కప్పు పాకిస్తాన్ వర్సెస్ భారత్ జరుగుతున్న మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా. సో ఆ మ్యాచ్ కూడా గెలవడం జరిగింది 2003 వరల్డ్ కప్లో. సో అప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత శివరాత్రి రోజు చాలామంది భారతీయులు ఒక నిజమైన పండగ చేసుకునే విధంగా భారత క్రికెటర్సు భారతదేశ ప్రజలకు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని విజయాలు సాధించి T20 వరల్డ్ కప్ను కూడా సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.